నంద్యాల, అనకాపల్లి, గుంటూరు జిల్లాలో నేడు సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించనున్నారు. నర్సీపట్నం, తాడికొండ, నంద్యాలలో బస్సు యాత్రకు ఏర్పాట్లు చేశారు. 55 నెలల వైఎస్ఆర్సీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చేసిన మంచిని వివరించనున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పాల్గొననున్నారు. నేడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార యాత్ర జరగనుంది. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో యాత్ర జరుగుతుంది. ఉదయం 10:30 గంటలకు శెట్టిపాలెం నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అనంతరం భీమబోయపాలెం వద్ద మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు నేతలు. యాత్రలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, మంత్రులు బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి, ప్రభుత్వ విప్ ధర్మశ్రీ పాల్గొననున్నారు. ఇక నర్సీపట్నం దగ్గర మా ప్రతినిధి నాయుడు ఉన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్ర గురించి మరిన్ని వివరాలు అందిస్తారు. నాయుడు, చెప్పండి, ఈ రోజు సామాజిక సాధికార బస్సు యాత్ర ఏ విధంగా ఉండబోతోంది? హరిత, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు యాత్ర ఏ విధంగా ఉండబోతుంది, యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి, అసలు యాత్ర ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఉన్నారు. సార్, చెప్పండి సార్, యాత్ర ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది సరిగ్గా? ఈరోజు యాత్రలో ఏ అంశాలు ఈరోజు నాడు నేడు ద్వారా మెడికల్ కాలేజీ ఎన్ని గంటలకు పరిశీలించబోతున్నారు? ఈరోజు మరి నర్సీపట్నంలో మరి సామాజిక సాధికార యాత్ర మరి ప్రారంభమవుతుంది. దీనికి 10:30 గంటలకల్లా ఉదయం మరి మాకవరపాలెం మండలం శెట్టిపాలెం దగ్గర, రాజుపేట దగ్గర మరి పెద్దలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గారైన వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే మరి మన మినిస్టర్ గారైన బూడి ముత్యాల గారు, అమర్నాథ్ గారు, విప్ గారు, అందరూ పార్టీ నాయకులు, పార్టీ పెద్దలందరూ కూడా 10:30 కల్లా వస్తారు. అక్కడి నుంచి నేరుగా అక్కడ ఏదైతే మన 500 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చారో దాన్ని పరిశీలన చేసి అది ఎందుకు కూడా చేసిన తర్వాత అక్కడే పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అక్కడి నుంచి నేరుగా బైక్ ర్యాలీతో నర్సీపట్నం 2 గంటలకు వచ్చి 3 గంటలకల్లా మరి ఇక్కడ మీటింగ్ అభిత్ సెంటర్, నర్సీపట్నం అభిత్ సెంటర్లో మరి భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు సామాజిక సాధికార యాత్ర గురించి చెప్పాలంటే మరి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు. అందుకనే చూస్తే ఈరోజు 5 ఉప ముఖ్యమంత్రి పదవులు ఉంటే 5 కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాపులకు ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూస్తే 67% మరి రాష్ట్ర క్యాబినెట్లో అవకాశం కల్పించడం జరిగింది. ముఖ్యంగా 50% తగ్గకుండా నామినేట్ పదవుల్లో కూడా మరి పెద్దపీట వేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ముఖ్యంగా చూస్తే ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలంలో మరి సంక్షేమ పథకాల విషయంలో చూస్తే ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారులకు ఇస్తున్నారు. అందులో సుమారుగా 75% పైగా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఉన్నారు. ఏదేమిటి కూడా చెప్పాలంటే ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇదే రోజు గత సంవత్సరం డిసెంబర్ 30వ తారీఖున మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మన నర్సీపట్నం నియోజకవర్గం రావడం, ఆ సభలో 500 కోట్ల రూపాయలతో మరి మెడికల్ కాలేజ్ శంకుస్థాపన చేశారు. 470 కోట్ల రూపాయలతో ఏలేరు నుండి అనుసంధానం చేస్తూ మరి తాండవాకి మరి అది కూడా 470 కోట్లతో శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా నర్సీపట్నం రోడ్ల విస్తరణకు సంబంధించి సుమారుగా 16 కోట్లు. అంటే గత సంవత్సరం ఏ విధంగా మేము ఆనందంగా ఉన్నామో, ఏ విధంగా సంక్రాంతి పండుగ ముందుగా వచ్చింది అనుకున్నామో అదేవిధంగా మరి అదే రోజు సంవత్సరం తర్వాత మరి సామాజిక బస్సు యాత్ర ద్వారా సుమారుగా మన నర్సీపట్నంలో 40,000కు పైగా మరి 3 గంటలకల్లా మరి బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఈ 10 రోజుల నుంచి కూడా మా పార్టీ నాయకులు, పార్టీ పెద్దలు, నియోజకవర్గం ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు అందరూ కూడా ఇది ఎప్పుడు వస్తుంది బస్సు యాత్ర, ఎంత బ్రహ్మాండంగా విజయం చేయాలని చెప్పి గత 10 రోజుల నుంచి కూడా శ్రమిస్తున్నారు. ఏదమిటి కూడా మరి ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్న సంగతి చూసాం. ఈరోజు చూస్తే ఏ గ్రామం వెళ్ళినా సరే, ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రతి ఇంట్లో కూడా 2-3 పథకాలు ప్రతి ఇంట్లో కూడా ఉన్నాయి. అందుకని మేము ఏ ఇంటికి వెళ్ళినా సరే మమ్మల్ని గౌరవిస్తున్నారంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా సంక్షేమ పథకాలు. అందుకనే రేపు రాబోయే రోజుల్లో కేవలం ఒక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలు కూడా మరలా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటున్నారు. సార్, తెలుగుదేశం పార్టీ హయాంలో సామాజిక న్యాయం ఏ విధంగా జరిగింది, వైఎస్ఆర్సీపీ హయాంలో సామాజిక న్యాయం ఏ విధంగా జరిగింది, అంటే రెండు పార్టీలకు ఉన్న డిఫరెన్స్ ఏ విధంగా చూస్తారు మీరు? అంటే చూశారు సార్, గతంలో అయితే చంద్రబాబు చాలా మాట్లాడినాడు, బీసీలు తోకలు కత్తిరిస్తా అన్నాడు, ఎస్సీలో ఎవరైనా పుట్టాలనుకుంటున్నారు అంటే ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలని మరి ఎక్కడా కూడా ఎదగకుండా చేసిన ఆయన. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దపాట వేస్తున్నారు. రేపు రాబోయే రోజులు కూడా మరింతగా కార్యక్రమాలు చేస్తారు, మరింతగా మా సామాజిక వర్గాలందరికీ కూడా పెద్దపాట వేస్తారని చెప్పి మనం నమ్ముతున్నాం సార్.
అంటే చెప్పచ్చు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సామాజిక న్యాయాన్ని రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, 5 డిప్యూటీ సీఎం పదవుల్లో కూడా తొలిసారిగా బడుగు బలహీన వర్గాల వారికి ఇచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మళ్ళీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్న పరిస్థితి మన రాష్ట్రంలో కనబడుతుందని, ఇప్పుడే బస్ యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని, సాయంత్రం 3 గంటలకు అబీర్ సెంటర్లో సుమారు 40,000 మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ చెప్తున్నారు. హరిత, థ్యాంక్ యూ నాయుడు.